ఫస్ట్ అయితే ఒకసారి ఈ వీడియో అయితే చూడండి. ఇన్‌స్టాలో ట్రెండింగ్‌లో ఉందని చేశాను. వీడియో కూడా చాలా బాగా వచ్చింది. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా చేసుకోండి. చాలా సింపుల్‌గా చెప్పేస్తాను, ఎక్కువ టైం పట్టకుండా. ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు చూసి చేసుకోండి. ఓకేనా. ఫస్ట్ అయితే ఒకసారి డెమో చూద్దాం ఎలాగొచ్చిందో. ఇక్కడ చూసుకుంటే నేను ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ మీకు అంటే డిస్క్రిప్షన్లో మీకు ఓన్లీ ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను. ఎక్స్ఎంఎల్ అయితే ఇవ్వలేదు, ఎందుకంటే కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం ఇవ్వలేదు. ఇక్కడ నేను టెక్స్ట్ ఇచ్చాను, డిస్క్రిప్షన్లో 2 ఫాంట్ ఇచ్చాను. వాటిని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోండి. నిన్న పెట్టిన వీడియోలో అయితే చెప్పాను టెక్స్ట్ ఎలా యాడ్ చేసుకోవాలనేది, ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలనేది. ఓకేనా. ఇక్కడ పెద్ద ప్రాసెస్ అయితే ఏం చెప్పాను, ఓన్లీ ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను, యూజ్ అయితే చేసుకోండి. ఫొటోస్ రీప్లేస్ పెట్టుకుంటే మీ వీడియో అయితే రెడీ అయిపోతుంది. మొత్తం అన్నీ యాడ్ చేసి పెట్టాను. గర్ల్స్ అయినా బాయ్స్ అయినా చేసుకోండి, చాలా బాగా వచ్చింది వీడియో కూడా. ట్రెండింగ్లో కూడా ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి లాస్ట్ వరకు చూసి. ఇలా ఏం లేదు, పెద్ద ప్రాసెస్ అయితే ఏం లేదు. ఓన్లీ ఫొటోస్ రీప్లేస్ పెట్టుకుంటే వీడియో అయితే రెడీ అయిపోతుంది. మీ అందరికీ తెలుసు. కొత్తలు అయితే ఎవరు చూస్తారో వాళ్ళకైతే చెప్తున్నా. ఫోటో పైన ట్యాప్ చేసుకుని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. అంటే మీరు క్రియేట్ చేసుకున్న ఫోల్డర్ అయితే ఉంటుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ఫోటో సెలెక్ట్ చేసి పైన +2 మీద ట్యాప్ చేసుకుంటే ఫోటో అయితే చేంజ్ అయిపోతుంది. ఇంకొకటి చెప్పడం మర్చిపోయా, అంటే మీరు ఫుల్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేస్తే మీకు ప్రాబ్లం వస్తే ఇన్స్టా హైలైట్లో ఒక వీడియో అయితే పెట్టాను, హౌ టు ఫిక్స్ దిస్ అని. ఆ వీడియో అయితే చూసి ఫుల్ ప్రాజెక్ట్ అయితే యూజ్ అయితే చేసుకోండి. ఓకేనా. ఇలా మళ్ళీ అన్ని ఫొటోస్ అయితే ఇలాగే మీరు రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. ఓకేనా. ఇలాగే అన్ని ఫొటోస్ అయితే లాస్ట్కి అయితే రీప్లేస్ అయితే పెట్టుకోండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఓకేనా. చాలా ఈజీగానే ఉంటుంది. అన్ని ఫొటోస్ అయితే రీప్లేస్ అయితే పెట్టుకోండి. ఇలా లాస్ట్కి అయితే పెట్టుకోండి. ఓకేనా. పెట్టుకున్న తర్వాత ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో అయితే ఎక్కువ ప్రాసెస్ ఏం లేదు, ఇంతే ఉంటుంది. ఇప్పుడు వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి.